భగవంతుడు ఎక్కడ ఉంటాడు? నామదేవ్ వారి అనుభవం ఒకసారి చూద్దాం. పండరిపురంలోని పాండురంగుడు భక్త సులభుడు తన పరమ భక్తులతో ఒక మంచి స్నేహితునిగా సంభాషిస్తూ ఉండేవాడు. అటువంటి వారిలో నామదేవుడు ఒకరు. కానీ నామదేవునిలో తన భక్తి పరిపూర్ణమైనది కాదనే భావనతో సదా చింతించేవాడు. ఇదే విషయాన్ని పాండురంగ విఠలునికి నివేదించాడు. అనుద నాహనాథ్ అనే పుణ్యక్షేత్రంలో విఠోబా అనే మహానుభావుడు ఉన్నాడు. ఆయనను నీ గురువుగా స్వీకరించు, నీ సందేహాలన్నిటికీ మార్గం లభిస్తుంది అని అన్నాడు పండరిపుర విఠలుడు. ఆ విధంగానే అనుద నాహనాథ్ వెళ్ళాడు నామదేవ్. అక్కడ ఉన్న ఒక శివాలయంలో ఒక వృద్ధుడు శయనించి ఉండడం చూశాడు నామదేవ్. ఆ వయోవృద్ధుని పాదం ఒక శివలింగం మీద ఉంది. భగవంతుని రూపం మీద కాలు పెట్టడం మహాపాపంగా భావించిన నామదేవుడు ఆ వృద్ధునితో, ఓ పెద్దాయన, మీ పాదం శివలింగం మీద ఉన్నది, దయచేసి ఆ కాలును పక్కకు పెట్టండి పెద్దగా కేక పెట్టాడు. ఆ కేకకి ఆ వృద్ధుడు మేలుకున్నాడు. నాయనా, నాకు శరీరంలో శక్తి లేదు, నా కాలని నీవే కొంచెం పక్కకి జరిపి పుణ్యం కట్టుకో అని అన్నాడు ఆ వృద్ధుడు. వెంటనే నామదేవ్ శివలింగం మీద నుండి వృద్ధుని కాలు తీసి మరొక చోట పెట్టాడు. కానీ ఆ కాలు పెట్టిన చోట కూడా మరొక లింగం ఉండడం చూశాడు. నామదేవునికి విస్మయం కలిగింది. తానే అక్కడ మరొక లింగం ఉండడం చూడకుండా కాలిని పెట్టడం జరిగిందేమోనని సందేహించి ఆ వృద్ధుని కాలిని మరొక చోటకు మార్చాడు. ఆ చోటును కూడా వృద్ధుని కాలి కింద మరో లింగం ఉండడం చూశాడు నామదేవ్. నామదేవునికి సత్యం గోచరమైనది. భగవంతుడు తాను సర్వం తర్యామి అని అన్న విషయాన్ని తనకు ఈ విధంగా తెలియచేశాడని అర్థం చేసుకున్నాడు. తర్వాత సకల జీవులలోని ఆత్మ ఒకటే అన్నది బోధపడింది. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఆయన నివసిస్తున్న ఆలయమే ఈ దేహం. ఈ దేహాన్ని మనం పవిత్రంగా చూసుకొని కాపాడుకోవాలి. ఇతరులలో కూడా భగవంతుణ్ణి దర్శించి వారిని ఉన్నతంగా భావించాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.